కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక ఈరోజు అనంతపురం నగరంలో ఏ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు, ఏ విధంగా విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసినదే. నిన్నటి రోజు మనం చూసుకుంటే బుక్రాసముద్రం చెందిన సంజీవ్ రెడ్డి, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు బళ్ళారి బైపాస్ దగ్గర మన నేషనల్ హైవేలో వెళ్తుంటే ఎమ్మెల్యే దగ్గుబాటి అనుచరులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్స్తో అదేవిధంగా ఫ్రేమ్ గాలికి ఎగురొచ్చి వాళ్ళపైన పడడంతో ఏ విధంగా వాళ్ళు తీవ్రంగా గాయపడిన విషయం కూడా నిన్నటి రోజు మనం అందరం కూడా చూసాం. ఈ సంఘటన అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు బాధ్యత వహిస్తారా? ఎందుకంటే ఆయనకు సంబంధించిన అనుచరులు ఆ ఫ్లెక్స్ని అక్కడ ఏర్పాటు చేయడం, అది వచ్చి వారిపై పడడం ఏ విధంగా జరిగిన సంఘటన కూడా అందరూ కూడా నిన్న గమనించారు. ఎక్కడ చూసినా కూడా అనంతపురం నగరంలో ఈ మధ్యకాలంలో ఫ్లెక్స్లు ఏర్పాటు చేస్తున్న విషయం కూడా మనందరూ కూడా గమనించాలి. చిన్న చిన్న సందుల్లో కావచ్చు, ఫ్లైఓవర్ పైన కావచ్చు, ఆఖరికి పోల్ లైట్స్ మధ్యలో కావచ్చు, మెయిన్ సర్కిల్లో కావచ్చు, రోడ్ ఇటువైపు అటువైపు, రోడ్ ఇటువైపు నుంచి అటువైపు చూడలేం, అటువైపు నుంచి ఇటువైపు చూడలేని విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ఆఖరికి మహనీయుల విగ్రహాల దగ్గర కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సంగతి కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలి. ప్రజల ప్రాణాలతో ఈరోజు చెలగాట మారుతున్నారు. ఏ విధంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఎక్కడ చూసినా ఫ్లెక్సీల ఏర్పాటు, ఏదో ఒకటి రెండు అనుమతులు తీసుకుంటారు, వందల్లో వేలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఈరోజు నగరంలో ఏర్పాటు చేస్తున్న విషయం కూడా మీ అందరి దృష్టికి తీసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా మేయర్ కావచ్చు, నేను మా పాలకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, అనేక సార్లు కమిషనర్ గారికి మేము చెప్పడం జరిగింది. నగరంలో అనేక ఫ్లెక్సీలు కడుతున్నారు, ప్రజలకు అనేక చోట్ల ఇబ్బంది కూడా గురవుతున్నారు. ప్రజలందరూ కూడా చాలా మా వరకు సమస్యలు దీనిపైన చెప్తున్నారని చెప్పేసి మేము అనేక సార్లు కమిషనర్ గారు కావచ్చు, టౌన్ ప్లాన్కి సంబంధించి అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవడం ఎంత దారుణమని కూడా మీ అందరి ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు. మొన్నటి రోజున జాయింట్ కలెక్టర్ గారు కూడా రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా ఫ్లెక్సీలు ప్రస్తావన వస్తే ఎందుకు అన్ని రోజులు మీరు ఫ్లెక్సీలు పెడుతున్నారు, తీయలేకపోతారని చెప్పి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆఖరికి కలెక్టర్ గారు చెప్పినా కూడా ఈయన మహానుభావుడు కమిషనర్ గారు ఉన్నారు, ఆయన మాటను కూడా లెక్క చేయకుండా పట్టించుకోకుండా ఉంటున్న విషయం కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు. అసలు మున్సిపల్ కమిషనర్ గారు నగరపాలక సంస్థలో ఉన్నాడా లేదా నిద్రపోతున్నాడా, ఆయన పని చేస్తున్నాడా లేదా పడుకుంటున్నాడా అనే విషయం కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను. 100% నేను చెప్పవలసి ఉంటుంది. దీనికి పూర్తి బాధ్యత కమిషనర్ గారే బాధ్యత వహించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎంతోమంది వందలో కాదు వేలలో ఈరోజు ఫ్లెక్సీలు కడుతున్న నగరపాలక సంస్థకు ఆదాయం వచ్చేది కూడా కమిషనర్ గారు గండి కొడుతున్న విషయం కూడా ప్రజల దృష్టికి నేను తీసుకుపోతున్నాను. నగరంలో ఎమ్మెల్యేతో పాటు వ్యాపారస్తులు, కుల సంఘాలు కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు, అనేక ఫ్లెక్సీలు ఈరోజు అనుమతులు లేకుండా కడుతుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు చూసి చూడనట్లు ఉన్నారంటే ఏ విధంగా ఈరోజు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అధికారులు వ్యవహరిస్తున్న విషయం కూడా మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను. రద్దీ ప్రదేశాల్లో ఎటువంటి జాగ్రత్తలు లేకుండా ఈరోజు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఎక్కడైనా అవి గాలికి పడి ఈరోజు ప్రజల ప్రాణాల మీదకి వస్తున్నాయంటే కూడా వీరికి అందరికీ కూడా అధికారులకు ఎక్కడ పట్టినట్లు ఉన్న విషయం కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా కమిషనర్ గారు అనేక సార్లు కార్లలో తిరుగుతూ ఉంటారు. ఎన్ని ఫ్లెక్సీలు చూసింటారు ఆయన. చూసినప్పుడు కూడా ఆయన స్పందించకపోవడం, బయట కళ్ళకు కనపడుతుండేటో ఆయన చర్యలు తీసుకుపోతే చర్యలుకుంటానని కూడా నేను ఆయన్ని సూటిగా అడుగుతున్న విషయం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. ఈరోజు అనంతపురం నగరపాలక సంస్థ అన్ని సెక్షన్స్ ఏ విధంగా ఈరోజు బ్రష్ పట్టినాయో కూడా ఒకసారి గమనించాలా. మేము కూడా మా పాలకవర్గం వచ్చి దాదాపుగా 4 సంవత్సరాలు 8 నెలల కాలం అయింది. మేము ఎప్పుడు ఇలాంటి కమిషనర్లు చూడలేదు. ఏ కమిషనర్ని కూడా మేము ఫోన్ చేసినా ఏమైనా సమస్య పంపించినా వెంటనే వాళ్ళు వాట్సాప్లో కూడా రియాక్ట్ అయ్యి ఆ సమస్య అయిపోయింది సార్ అని చెప్పి నాకు కావచ్చు, మా కార్పొరేటర్లు కావచ్చు మరి ఫోన్లు చేసి చెప్పేవారు. కానీ ఈయన
ఈ కమిషనర్ మేము ఎప్పుడూ చూడలేదు, ఎక్కడ చూసిండాం కూడా. అసలు ప్రజల సమస్యలే పట్టించుకోడు ఈయన. ఏ సమస్య అయినా కూడా మేము ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తాడు, వాట్సాప్ ద్వారా ఏమైనా మేము సమస్యలు పంపించినా రియాక్ట్ కాడు. అలాంటప్పుడు నగరపాలక సంస్థ కమిషనర్గా ఆయన ఇక్కడ కొనసాగించడం ఎందుకు? అవసరం లేదు మాకు. ఇలాంటి కమిషనర్ వాళ్ళే ప్రజా సమస్యలు పట్టించుకున్నప్పుడు ఎందుకు ఇక్కడ పనిచేయడం కూడా నేను సూటిగా ప్రజల వద్దకు కూడా ఈయన చేస్తున్న తీరుని ప్రజల దృష్టికి కూడా తీసుకొస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నాను. ఏదో కేవలం ఎమ్మెల్యే గారు చెప్తూ ఉంటారు, ఆయనకి ఒక తప్ప తలు ఒప్పుకుంటూ ముందుకు పోతున్న విషయం కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. ఈరోజు అనంతపురం నగరపాలక సంస్థలు చూసుకుంటే టౌన్ ప్లానింగ్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, రెవెన్యూ సెక్షన్ కావచ్చు, ఆఖరికి బర్త్ అండ్ డెత్ ఇష్యూ చేసే సర్టిఫికెట్స్లో కూడా ఈరోజు అనేక ఆరోపణలు వస్తుంటే మా నగరపాలక సంస్థ కమిషనర్ గారు నిద్రపోతున్న విషయం ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఖచ్చితంగా ఈరోజు అనంతపురం నగరంలో జరుగుతున్న సంఘటనలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈరోజు నిన్న ఏదో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నిద్రలో మేలుకొని కమిషనర్ గారు ఈరోజు ఉదయాన్నే అన్ని ఫ్లెక్సీలు కూడా తీపిచ్చిన విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రజలకు ఏమైనా అయితే తప్ప ఆయన స్పందించరు అనే విషయం కూడా ప్రజల దృష్టికి నేను తీసుకొస్తున్నాను. అయినప్పటికీ కూడా మేము ఖచ్చితంగా పోరాడుతూ ఉంటాం. ప్రజల సమస్యలు కానివ్వండి, వాళ్ళకి ఇబ్బంది ఏమైనా కలిగినా అవి నగరపాలక సంస్థలో వీళ్ళు పట్టించిపోతే మేము ఖచ్చితంగా వాళ్ళు అన్ని కూడా ఎత్తి చూపించే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేపిస్తాం. ప్రజల ప్రక్షాళన పోరాటాన్ని తెలియజేస్తున్నాను.